సోదరుల మధ్య వివాదం మహా సంగ్రామంగా మారింది. విమర్శలు ముదిరి మాటల యుద్ధానికి దారితీశాయి. అన్నదమ్ములు కాస్త బద్ద శత్రువులుగా మారిపోయారు. పరస్పర ఫిర్యాదులతో హీట్ పుట్టిస్తున్నారు. కేశినేని బ్రదర్స్ తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితమే. అన్నదమ్ముల మధ్య కలహాలు ప్రారంభమై నేడు బద్ద శత్రువులుగా మారిపోయారు. ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకుంటున్నారు. కోల్డ్ వార్ రచ్చకెక్కి బహిరంగ యుద్ధంగా మారింది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిని టార్గెట్ చేస్తూ అతని సోదరుడు మాజీ ఎంపీ కేశినేని నాని ఇటీవల వరుస ట్వీట్లు ఆరోపణలు చేశారు. ఈ వివాదం ఈడీ దర్యాప్తు వరకు వెళ్లింది. దీంతో సోషల్ మీడియాలో తనపై అసత్య అనుచిత పోస్టులు పెడుతున్నారు అంటూ ఎంపీ కేశినేని చిన్ని పడమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంపీ కేశినేని చిన్ని అక్రమ నెట్వర్క్ నడుపుతున్నారని, అతని మనీ లాండరింగ్ వ్యవహారాలపై దర్యాప్తు చేయాలి అంటూ ఈడీకి కేశినేని నాని సుదీర్ఘ లేఖ రాయడం రాజకీయంగా కలకలం రేపింది. చిన్నినే కాకుండా ఆయన సతీమణిని, కుమారుణ్ణి లక్ష్యంగా చేసుకుని నాని ఆరోపణలు చేశారు. దీనికి కౌంటర్గా ఎంపీ కేశినేని చిన్ని సైతం సోషల్ మీడియాలో వ్యంగ్యంగా పోస్టులు పెట్టి కౌంటర్ ఇచ్చారు. అయినా నాని ఆగకపోవడంతో ఎంపీ చిన్ని పడమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నాని అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి వదిలేశారు. అయితే ఎప్పుడో పోస్టు పెడితే ఇప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెడతారా అంటూ నాని మళ్లీ పోస్టు పెట్టారు. దమ్ముంటే అక్రమాలు నిరూపించాలని కేశినేని చిన్ని సవాల్ చేశారు. తాడేపల్లి ప్యాలెస్ కనుసన్నల్లోనే నాని పనిచేస్తున్నారని మండిపడ్డారు. ఆస్తులను బ్యాంకుల్లో తనఖా పెట్టి ఫలాలను అనుభవిస్తున్నారని, ఏళ్లుగా బ్యాంకులకు రుణాలు చెల్లించలేదని ఆరోపించారు. రుణాలు ఎగ్గొట్టేందుకే జగన్ పార్టీలో చేరారని మండిపడ్డారు. నాని ఆర్థిక నేరస్తుడని, చర్యలు తీసుకోవాలని కేంద్రానికి లేఖ రాస్తానని చిన్ని తెలియజేశారు. జీఎస్టీ కూడా ఎగ్గొడతాం, ఆఖరికి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొడతా. ఇటువంటి పలు నేరాలు, ఆర్థిక నేరాలు చేస్తానే కాకుండా 120 కోట్ల ప్రజాధనాన్ని మింగినటువంటి వ్యక్తుల గురించి బ్యాంకులు ఎందుకు తీసుకుంటున్నాయి, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ వాడుతున్నారో తెలుసుకోవాలనుకున్నా. ఒకటే చెప్తున్నా, ఆ 2019-24 సంవత్సరాల్లో జగన్ రెడ్డితో కాంప్రమైజ్ అయ్యి బ్యాంక్ అధికారులతో లాలూచి అయి ఈ ఫైలును మూల పడేయటం వల్లే ఇది బయటికి రాలేదు. ఇవాళ మా ప్రభుత్వం వచ్చినాక ఈ ఫైల్ రన్ అవుతుందని దొంగ అని ఎవరినో అంటే ఆ దొంగ అన్నట్టు ఇది చెప్తుంది. ఇలా కేశినేని బ్రదర్స్ మధ్య వార్ రోజు రోజుకు ముదురుతోంది. ఆర్థిక మోసాలకు పాల్పడినట్లు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.